2 కొరింథీయులు 11:23. 2 Corinthians 11:23. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వల్లే మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను. చూడండి, స్వజనులు అవునా కదా, యూదాలు ఉంటారు, డౌటింగ్ థామస్లు ఉంటారు, గద్దించే పేతుర్లు ఉంటారు, నేను నమ్మని పేతుర్లు. సో యూనిట్ టు, అందుకే దేవునితో నీ సంబంధం బలముగా ఉండును గాక. క్యారీ ఆన్. అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ఎవరంట? కపట సహోదరులు. రైట్, కంటిన్యూ. ప్రయాసతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ. ఆగండి, దేంతోని? ఆకలి దప్పులు అంటే ఏంటి? భోజనం ఉండి తినకపోవడమా, లేక భోజనం లేకపోవడమా? భోజనం లేకపోవడం ఆకలి దప్పులు. నెక్స్ట్ వర్స్ చదవండి, నెక్స్ట్ మాట. తరచుగా ఉపవాసములతోనూ. ఉపవాసం అంటే ఏంటి? ఉండి అంటే పౌలు ఇక్కడ ఉపవాసం అంటే ఉండి తినలేదు. సో అంటే పౌలు తన జీవితంలో ఇక నేను నిందింపబడకుండా, నా జీవితం పడిపోకుండా, నాకు నిందలు రాకుండా నిలకడగా నేనుండి పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ కిరీటము నేను పొందుకున్నాను గ్యారంటీగా జీవగ్రంథంలో నా పేరు ఉందని ఇక్కడే తెలుసుకోవడానికి కారణానికి ఒక ఆయుధాన్ని ఉపయోగించాడంట. ఏంటది? ఉపవాసం. సో పాల్ మేడ్ ఇట్ ఎ లైఫ్ స్టైల్ ఫర్ ఎవ్రీ బిలీవర్. మనం అందరము పనివాళ్లే. సో ఎవ్రీ బిలీవర్ షుడ్ మేక్ ఇట్ ఎ లైఫ్ స్టైల్. ఫాస్టింగ్. నేను చెప్పాను యవనులకి ఎన్ని రోజులు అని చెప్పాను? 2 days. ఎవ్రీ వీక్ 1 day ఫాస్టింగ్. మేక్ ఇట్ ఎ లైఫ్ స్టైల్. ఈ వారం రోజుల నుంచి దోషం అంతా పోతుంది. ఓకే, వచ్చిన ప్రమోషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ రిసీవ్ బికాస్ ఎవ్రీథింగ్ గివ్స్ యూ ప్రైడ్. మన దగ్గర కొన్ని డబ్బులు ఉంటే ఆ డబ్బులు ఏమైనా చూసి ప్రైడ్ వస్తుంది. ఏంది అలా దురుసుగా మాట్లాడతాం. ఆఫీస్ పొజిషన్ ఉందా, నీ కింద చూసి నువ్వు తక్కువగా మాట్లాడతావు. ప్రైడ్ కమ్స్ ఇన్ ఎవ్రీ వే. మీరు చూస్తే యేసు ప్రభు వారు ఆగిపోయి భిక్షగాళ్ళను ముట్టుకొని స్వస్థపరిచాడు ఆయన. సీ దట్ నౌ. He waited praying for beggars. He was praying for beggars, blind beggar. Bartholomew ఎవరు? He was a beggar. You see, Paul, ఎందుకంటే ఎప్పుడైతే ఒక ముళ్ళు వచ్చి తనలో గర్వం, ఇప్పుడు వెళ్ళిపోదాం. లెట్స్ గో బ్యాక్ టు 2 Corinthians 12:7. 2 కొరింథీయులు 12:7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. సైతానుడు నిన్ను నలగొడితే బాగుంటుందా? ఉపవాసం ఉండి నిన్ను నువ్వే నలగొట్టుకుంటే బాగుంటుందా? పీరియడ్. You're getting me now? Is it good that the Lord sends you an angel to buffet you? Like the Satan was buffeting Peter because he got so many revelations, he was puffed up. Then he asked God, Lord, is there any other way that I can avoid this? You can beat your body by yourself by fastings. Humble yourself. God gives grace to the humble. What I preached is a powerful revelation. చెవుగలవాడు వినును గాక. Paul made it a lifestyle. పర్సనల్ లైఫ్ స్టైల్. కష్టాల్లో కాదు. ఇప్పుడు చెప్పండి, ఉపవాసం వేరు, ఆకలి దప్పులు వేరు. అంటే ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థిస్తామంట, ప్రభువా నాకు ఈ చేసావు, అద్భుతాలు, ఈ అద్భుతాలు అన్నీ చేసి నాకు గర్వం రాకుండా. ఎవరైతే ఇప్పుడు ఉపవాసం ఉంటారో మీరు అందరూ తప్పకుండా హెచ్చింపడతారు.
ఎవరైతే దాన్ని లైఫ్ స్టైల్గా కంటిన్యూ చేసుకుంటారో ఎంత హెచ్చింపబడినా మీ హెచ్చింపు నిలకడగా ఉంటుంది. సో యువర్ బ్లెస్సింగ్స్ విల్ బి స్టేబుల్ ఇఫ్ యూ స్టిల్ మేక్ ఫాస్టింగ్ యువర్ లైఫ్ స్టైల్. అందుకే పౌలు అంటాడు, నా కిరీటం ఇక్కడే వచ్చేసింది అని డిక్లేర్ చేసుకున్నాడు. అవునా కదా? అతని పేరు కూడా చూసుకుంటాడు, జనాల పేర్లు కూడా చూస్తాడా చూడ్డా? చూస్తాడా చూడ్డా? వేరే వాళ్ళ పేర్లు కూడా చెప్తాడు, ఇదిగో వీళ్ళ ముగ్గురు పేర్లు ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఉన్నాయి, నా కిరీటం ఇవ్వబడ్డది. మీకు కూడా అలా దేవుడు చూపించును గాక. కొంతమంది అంటారు నేను పరలోకంకి వెళ్తాను, అలా గ్యారంటీగా నో. దేవుడు మంచోడు, తన కుమారుని ప్రాణమే ఇచ్చేశాడు. నీ పేరు ఉందో లేదో చెప్పడా? వెళ్ళాడా లేదా పౌలు? యా, పౌల్ దేర్. ఒకరికి చేసిన ఎంతమందికి చేస్తాడు? ఇది అందరికీ కాదు, ఎవరైతే దేని కొరకు ఆశపడతారో వారికే ఇస్తాడు. సో బైబిల్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబాడీ, గిఫ్ట్స్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీబాడీ. ద బైబిల్ ఈజ్ ఫర్ ద థర్స్టీ. ఇఫ్ యు ఆర్ థర్స్టీ, కమ్ అండ్ డ్రింక్ ఫ్రీలీ. బైబిల్ ఈజ్ ఫర్ ద థర్స్టీ, గాడ్ ఈజ్ ఫర్ ద థర్స్టీ. నన్ను వెతుకుతే ఏం చేస్తాడంటే కనపడి వచ్చి నీతో భోజనము చేస్తాడంట. ఇఫ్ యు సీక్ యూ విల్ ఫైండ్ హిమ్. బైబిల్ ఈజ్ ఫర్ థర్స్టీ సీకర్స్. దిస్ ఫాస్టింగ్ విల్ ఇంక్రీజ్ యువర్ థర్స్ట్. ఈ ఉపవాసం మీకు దాహాన్ని పెంచుతుంది. సంబడి ఆఫ్టర్ దిస్ డే విల్ మేక్ ఫాస్టింగ్ యువర్ లైఫ్ స్టైల్. యూ విల్ ఎలిమినేట్ బ్లేమ్ పర్మనెంట్లీ. ఉపవాసం శక్తివంతమైందని నీ వివాహ జీవితం, నీ పిల్లల జీవితం, ఫాస్టింగ్. అపోస్తుల కార్యములు 13 మొదటి 4 వచనాలు. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నీగర్ అనబడిన సిమెయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతట వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. Write down. God is committed to finish what he begins. God is committed to finish what he begins. ఇక్కడ కొంతమంది ప్రవక్తలు అందరూ కూర్చొని ప్రార్థించుకుంటున్నారు. ఎలా ప్రార్థిస్తున్నారు? ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంటే దేవుడు చెప్తున్నాడంట, ఇద్దరిని జతపరిచి పంపించండి అంటాడంట. ఎవరిని? బర్నబాస్ని, సౌలుని. సౌలు అంటే ఏం పేరు అతనిది? పౌలు. ఇద్దరిని అంటే దేవుడు వారిద్దరి జీవితంలో ఏం ఆరంభించాడు? మినిస్ట్రీ. ఏం ఆరంభించాడు? పరిచర్య. ఇప్పుడు మీరు చూస్తే బర్నబాసు పరలోకంలో ఉన్నాడు, పౌలు పరలోకంలో ఉన్నాడు. ఘనమైన పని చేసి, బర్నబాసు వల్ల అయితే ఒక ఊరిని ఏమన్నారంట? అంత్యోకులో క్రైస్తవులు అన్నారంట మొట్టమొదటిగా. బర్నబాసు లేవీయుడు. పౌలు ఇప్పటికీ ఘనమైనటువంటి పరిచర్య చేసి పరిశుద్ధాత్మ ద్వారా అతను ప్రేరేపింపబడి రాసిన వాక్యాల మీకు పౌల్ గేవ్ us a wonderful revelatory word because God began this ministry. దేవుడు కరెక్ట్గా చెప్తాడు, ఈ ఉద్యోగం చేయాలా, ఏం చేయాలి, నేను ఇంజనీరింగ్ అయితే గాడ్ సేస్ ఓకే టేక్ దట్, టేక్ దిస్, ఇల్లు కొనుక్కోవాలా, కొనుక్కో, ఇది చేయాలా, చెయ్యి, ఇది చేయి. గాడ్ ఈస్ కమిటెడ్ టు ఫినిష్ సక్సెస్ఫుల్లీ వాట్ హీ బిగిన్స్. మధ్యలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. He began the ministry specific instructions of Barnabas and Paul. ఇద్దరి విషయమై వీళ్ళిద్దరిని పంపించాడంట దేవుడు ప్రత్యేకంగా. వాళ్ళిద్దరిని పంపించినప్పుడు వాళ్ళ మినిస్ట్రీ ఎలాగుందో తెలుసా? అక్కడ వాళ్ళు ఒక చోటకి వెళ్తారు. ఒక చోటకి వెళ్ళినప్పుడు ఒకసారి ఒక సంఘటన కూడా చూద్దాం. 6వ వచనం 13:6. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి. ఎవరు? వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు అనమాట. ఎవరు? బర్నబాసు, పౌలు. పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరిచూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి,
నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తియున్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పెను. వెంటనే మబ్బుయు చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. Every opposition witchcraft powers will be eliminated and Holy Spirit will empower you if He has specifically instructed you. When you fast, Holy Spirit will tell you what to do. No failure. No backslidings. Double lopam undadu. Evaru oppose cheyaledu. Elimas was trying to stop when he was preaching to a deputy. He said, you'll be blind. The guy went blind. The deputy believed. ఈ ఉపవాసం అప్పుడు నీ వివాహము, నీ ఉద్యోగం లేదా, గాడ్ విల్ గివ్ యూ ఎ జాబ్, హీ విల్ గివ్ ద వీసా. ఈ 40 రోజుల్లో నీ సమస్యకు ప్రత్యేకముగా దేవుడు మాట్లాడును గాక. Lord, I bless everybody in this season of fasting as we are waiting now in this season. అయ్యా, ఈ కాలంలో నీవు ఎలాంటి కార్యాలు ఉపవాసం ఉన్నప్పుడు నీ వాక్యము ద్వారా మాకు బోధించావు, మాకు మళ్ళా విశ్వాసాన్ని ఇచ్చావు, మా కళ్ళు తెరిచావు. అయ్యా, దీన్ని ఏ సైతానుడు డైవర్ట్ చేయకుండా మమ్మల్ని శోధనలోంచి తప్పించి మాతో ప్రత్యేకంగా మాట్లాడి ఉపవాస కాలంలో ఏ రీతిగా మా పితరుల శాపాలను తీసివేయండి నాయన. టర్న్ అవర్ జనరేషనల్ కర్సెస్ ఇంటూ జనరేషనల్ బ్లెస్సింగ్స్. షిఫ్ట్ అవర్ సీజన్స్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.